మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మనం చాలామంది కోసం మంచి చేస్తాం, కానీ రిటర్న్లో ఏమీ దొరకట్లేదు అని, నా వాల్యూ ఎవరికీ తెలియట్లేదు అని అనిపించిందా? ఈ రోజుల్లో నేను చెప్పబోయే కథ మీ ఆలోచనని మార్చేస్తుంది. ఒక చిన్న ఊరిలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా మంచోడు. ఎవరికి హెల్ప్ కావాలని అంటే ముందు ఉండేవాడు. ఫ్రెండ్స్కి హెల్ప్, ఫ్యామిలీకి సపోర్ట్, విలేజ్లో అందరి కోసం రెడీగా ఉంటాడు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే అతను ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. కొంచెం అప్రిషియేషన్ అయినా రావాలి, కొంచెం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి. కానీ రియాలిటీ ఏంటి? చాలామంది హెల్ప్ తీసుకొని వెళ్ళిపోతారు, థ్యాంక్స్ కూడా చెప్పరు. స్లోగా అర్జున్ హార్ట్లో డిసప్పాయింట్మెంట్ పెరిగింది. ఎందుకు మంచి చేస్తున్నా అని డౌట్ వచ్చింది. ఒకరోజు అర్జున్ ఒక ఓల్డ్ ఫార్మర్ని చూశాడు. ఆ ఫార్మర్ బొమ్మల సీడ్స్ వేస్తున్నాడు. అర్జున్ అడిగాడు, తాత, ఈ సీడ్స్ గ్రో అవ్వకపోతే మీరు వేస్ట్గా కష్టపడుతూ ఉన్నారా? ఫార్మర్ నవ్వుతూ అన్నాడు, ఈ సీడ్స్కి గ్రో అవ్వడానికి ఆపోజిట్లు కావాలా? సీడ్ సైలెంట్గా బొమ్మలా పొందుతుంది. డార్క్నెస్లో తన షెల్కి బ్రేక్ చూసుకుంటుంది. ముడ్ని పుష్ చేసి బయటకి వస్తుంది. సన్కి బ్లామే చేస్తుంది. రెయిన్కి ఎక్స్పెక్ట్ చేయదు. కానీ ఒకరోజు పెద్ద చెట్టు అవుతుంది. అందరి సాడే ఇస్తుంది. మంచి పని అప్రిషియేట్ కోసం చేస్తే ప్లాన్ వస్తుంది. కానీ మంచి పని మన నేచర్ కాబట్టి చేస్తే పీస్ వస్తుంది. ఆ మాటలు అర్జున్ లైఫ్ని మార్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ విలేజ్లో అందరూ రెస్పెక్ట్ చాలా వ్యక్తి అయ్యాడు. రెస్పెక్ట్ అడిగినందుకు కాదు, ఎక్స్పెక్ట్ చేయడానికి పోనందుకు. ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటే డిసప్పాయింట్మెంట్ కూడా తక్కువ. మీ మంచి మీ స్ట్రెంగ్త్, మీ సైలెన్స్ మీ పవర్, మీ క్యారెక్టర్ మీ ఐడెంటిటీ.